చచ్చి ఎక్కడ ఉందా కానీ మా చిట్టు మామ ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని ఎప్పుడు చెప్తుండేది. అప్పుడు చేదస్తాం అనుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే వాస్తవం అని తెలుస్తుంది. పోతూ పోతూ ఎంతమంది జీవితాలకు వెలిగిస్తున్నారండి. డాక్టర్ నిన్ను లేపేస్తా. ఆ ఎడం చేయి కొంచెం లేపండి. అదే లేపలేకపోతున్నాను, నన్నే లేపుతాయా బాబు. బిఎస్ఎన్ఎల్, వడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్, వర్జన్ ఇందులో దేనికి ఫోన్ చేస్తాడో బాబు. హాయిగా ఏసీ రూమ్లో ఉండేవాడిని. నీ మూలంగా రోడ్డు మీద పడుకోవాల్సి వస్తుందిరా బాబు. నీ అసిస్టెంట్లు కూడా నీ మీద ఎఫెక్షన్ లేదురా బాబు. నువ్వు ఎప్పుడు పోతావు అన్నట్టు చూస్తున్నారు. అతిథి శాస్త్రి గారు, కష్టపడింది చాలు, నోరు అది మూసుకుని వచ్చి చూస్తాగండి. ఒంటెలు పచ్చుకోవడానికి వెళ్ళే. హలో, ఎవరు? నా మిస్సెస్. చెప్పు మీనాక్షి, ఇంటికా? ఒక్క నిమిషం. మీకు బాబు ఇంజక్షన్ చేసి ఎంతసేపు అయింది? సరిగ్గా 11 గంటలు అవుతుంది. ఇంకో గంటలో వచ్చేస్తాను. అంటే గంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చండి. వీడు పోతే దరిద్రం వదిలిపోతుంది. మీరు పోతే మీ మిస్సెస్ కూడా అదే అనుకో. మీరు పోతే నర్సులు అనుకోరేమిటి? హలో, మళ్ళీ నీ పెళ్ళామా? కాదు, నీ మొగుడు. మాట్లాడు. వీడికి చేయలేదు, మాకు తెలుసులే. పైప్ పెట్టుకో. చెప్పు, ఇంకా ఏం చెయ్యాలి? అన్ని కరెక్ట్ గా చేసావు. నిన్న టెన్షన్ పెట్టండి రా. నీకు కావాల్సిన యాంటీడోస్ మలేషియా టౌన్షిప్ లో ఉన్న పార్కింగ్ ఏరియాలో AP10U8893 లో ఉంది. మలేషియా టౌన్షిప్ కొంటారా? పోనివ్వండ్రా, త్వరగా పోనివ్వండ్రా. అన్నా ఒక గుండె ఫోన్ చేస్తున్నామన్నా. ఏమైందిరా, నా ఫోన్ అయిపోయింది. ఎవరో చూడనా? శాస్త్రి, అతిథి శాస్త్రి రా. అప్రాచ్యపు వెధవా. ఎక్కడ్రా వీడు? మనం ఎక్కే కంగారులో శాస్త్రి జంప్ అయిపోయినట్టున్నాడు. వీక్ అనుకున్నాను, స్ట్రాంగేనండి. నా పెళ్ళాం ప్రేమతో కొనిచ్చిన సెల్లుని విసిరేస్తావుట్రా. అందుకే సెల్లుకు సెల్లు, బ్లడ్ కు డబ్బు. ఎక్కడున్నావురా నువ్వు? చెప్తాను, రాసుకోరా దరిద్రుడే. ఒరేయ్, నా కోసం నువ్వు వెతుకొచ్చే టైం కూడా ఉందిరా నీకు. ఇంకా సేపట్లో చావబోతున్నారా? నీకు పిండం పెట్టా. ఇక నుంచి నా లైఫ్ అంతా సరి గమా పద నిస్సా కరో కరో జర జల్సా జల్సా. బీపీ 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 బీ. అమ్మ బుల్లబాయ్, నన్ను ఫాలో అవుతావా? చెప్తా. ఎక్కడికి వెళ్తా? ఆడి ఇంట్లో దూరటం నేను చూడలేదు అనుకున్నాడు. వస్తా. లోపలికి రండి. నన్న తొందరగా రండి, పడుకుందా. పడుకుందావా? నీ మీద చెయ్యేసి పడుకుందానే నాకు నిద్ర వస్తుందండి. చెయ్యే కర్మ, కాలు కూడా వేసుకో. అబ్బా, నా జాతకం తిరగబడింది. ఇంకలేడెందుకు, పడుకుందావా? పాట పాడిన తర్వాత పడుకుందాం. ఏం పాట? తమ్మతక్క. చెమ్మ చెక్క చరడేసి మొగ్గ అటుపోయంగా ఆరగించంగా. అబ్బా, లడ్డులా ఉన్నావు. అబ్బా, మీరు మస్తు తక్కువ ఏంటి, ఇనుపు రాడ్లా ఉన్నారు. ఈ బుగ్గలు కాదు, బూరెలు. అబ్బా, ఇది ముక్కు కాదు, మిరపకాయ బజ్జి. ఇంకా పడుకుందాం. ఇంగ్లీష్ ముద్ద. మర్చిపోయా. 1 2 3. మధ్యలో ఈ మూతేంటి? ఇది ఒరిజినల్ మూత్ర, కుక్క మూత్ర. నువ్వు ఇట్లా డిస్టర్బ్ చేయకూడదమ్మా. తర్వాత పడుకుందా. ఎవడ్రా? నేను డిస్టర్బ్ చేయటం ఏంట్రా? డిస్టర్బ్ చేయటం ఏంట్రా? ఎవరు అనుకున్నావురా? ఎవరు? ఇది నా వైఫ్ రా. పర్లేదు, అడ్జస్ట్ చేసుకుంటాలే. అడ్జస్ట్ చేసుకుంటావా? పట్టుకో, పట్టుకోండి, పట్టుకో, చంపేస్తాను, పట్టుకో. నేను చూసుకుంటాను. అయితే ఓకే. ఆగు. 1 ఎన్ని చదువుతారండి? 2 వెళ్ళాలండి. 3. ఏటి మెంబర్లంతా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టించారు? ఇంతకీ ఎజెండా ఏటో? ఏముంది, సుబ్బరాజు గారి మకంలో గర్ల్స్ తో గార్డెన్ పార్టీ. అంటే
మేజువాణి మేజువాణి ఈస్ట్ నుంచి ఇద్దరు వెస్ట్ నుంచి ఇద్దరు లంక భాగ్యంతో కలిపి 5గురు. పాపతో కలిపి 6. ఇంతకీ పాపల వయసు ఏమాత్రం ఉంటుంది ఏంటి? నీకు ఏ వయసు కావాలేంటి? నాకు 16 నుంచి 60 వరకు ఎవరైనా ఓకే. అయితే నీ చందా 5,000. ఊరుకోవాయా, ఏదో పేద రసుకుని ఒక 1000 రూపాయలు ఇచ్చుకుంటాను. పైగా అక్కడ టిప్పులు అవి కూడా ఉంటాయి కదా. నువ్వు ఇచ్చే 1000 రూపాయలు పాపలేసుకునే పంజాబీ డ్రెస్ లో కూడా రావు. ఏంటి బట్టలు వేసుకుని డాన్సులు చేస్తారా? థూ, చిచ్చి. నువ్వు ఇచ్చే చిల్లర మూటలు బట్టలు లేకుండా డాన్స్ చేసేలా. ఫోన్ లేరా మాస్టర్ చూడడం వరకే కదా. ఈ కేసు అదే కదా. ఆపేసాను ఏం మర్చిపోతుంటావా? అత్తమాను గుర్తు తెచ్చుకుంటా. ఫోన్ లేరా? ఇంతకీ ఖర్చు మొత్తం ఎంత అవుద్దేటి? బీర్లకి, బిర్యానీలకి, పాపలకి, పరుపులకి, సామ్యానాలకి, పై ఖర్చులకి, కింద ఖర్చులకి, లోపల ఖర్చు పప్పలకి, పొడుగులు కలిపి 2 లక్షలు అవుద్ది. దీంట్లో నీ కమిషన్ ఎంతో? నీ అబ్బా నాది. కళా పోషణ గురించి మాట్లాడుతుంటే కమిషన్ గురించి అడుగుతావట్రా? ఆడి గురించి వదిలేయి. ఆడా వెనక నుంచి పేడేస్తుంది, ఇటు ముందు నుంచి దూడేస్తాడు. చాలే. ఇంతకీ ఆ పోలీసు వాళ్ళ మ్యాటర్ ఏం చేశారు? వాళ్ళకున్నా పక్కన పొల రగడ పెట్టుకుని పోలీసుల కోసం భయపడతారా? అటు ఏజీ గడికి ఫోన్ కొట్టేస్తారా? స్వామి అక్కడ రేట్లన్నీ అందుబాటులో ఉండేలా చూడు. యాండి ఇందులో డబ్బులు పెట్టాను కనిపించాయా? ఎందుకు కనిపిస్తే మన జేబులో ఉంటే? మీ దగ్గర ఉన్నాయా? అవునే, రాజు వెంకట్రావు నేను షకీల సినిమా కొనడానికి వెళ్తున్నాం. సినిమా చూశాక దేవుడి దగ్గర రేటు కుదిరితే షకీలని ఈస్ట్ లో వాడు ఎస్ట్ లో నేను ఆడిచేస్తాం. అవ్వా పోయి షకీల సినిమా కొంటారా? అక్కడికి నేనేదో షకీలానే కొంటానన్నట్టుగా అలాంటివేంటే నీతో పదగా భార్యమని అన్నాక భర్తని ఎంత చక్కగా అర్థం చేసుకోవాలి. ఓసారి అలా వెళ్ళి ఎదుర్రా నవ్వుతూ. ఏముంది అందుకుతున్నావు అక్కడ? ఉన్నయ్య 4 ఎంటుకులు. ఎక్కడికో అర్ధరాత్రి పూట బయలుదేరావు. 4 ఊర్ల పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు అందరూ కలిసి చందాలు వేసుకుని మరీ మీటింగ్ పెట్టారు. విలేజ్ డెవలప్మెంట్ మీటింగ్. ఏంటి ఇంత అర్ధరాత్రి పూట? ఏంటని ఉద్దేశం? నేను సెకండ్ ఫ్యామిలీ పెట్టానా అబద్ధాలు చెప్పి వెళ్ళడానికి? ఉన్న ఫ్యామిలీని ఉద్ధరించడానికి ఊపిరి లేదు. నీ మొహానికి 2వ ఫ్యామిలీ ఒకటి. ఎంత సిగ్గుమాలిన ఆడదైనా ఏం చూసి నిన్ను దగ్గర అనిస్తుంది? సర్లే నీ నమ్మకం నీదే, నా కాన్ఫిడెన్స్ నాది. పొద్దున కల్లా వచ్చేస్తాను, తలుపు గడి పెట్టుకో. తలుపేసుకోవడానికి నాకేం భయం? నీకు కాదు భయం, వచ్చేవాడికి భయం. నిన్ను నా రిమోట్. కాంచనమాల కేబుల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇంతకాలం మన కేబుల్ టీవీలో ఎన్నో రకాల ప్రోగ్రామ్స్, ఎన్నో ఛానల్స్లో చూశారు. కానీ అవన్నీ ముంబైలోనో, మద్రాసులోనో, హైదరాబాద్లోనో సినీ స్టార్స్తో, టీవీ స్టార్స్తో తీసినవి. మన జువ్వలపాలెంలో కూడా చాలామంది టాలెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు. మన లోకల్ టాలెంట్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నేను ఒక సరికొత్త రంగుల ప్రోగ్రాంని రూపొందించాను. ఇది కేవలం మన జువ్వలపాలెం ప్రేక్షకుల కోసం, మన జువ్వలపాలెం మొనగాళ్లతో చేసింది. ఈ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి 11 గంటలకు, తిరిగి పగలు 11 గంటలకు ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయి. ఇది చూసి మీరంతా మన లోకల్ టాలెంట్ని సన్మానిస్తారో లేక సంస్కరిస్తారో మీ ఇష్టం. మర్చిపోకండి, మరికొద్ది క్షణాల్లో మా ప్రసారం ప్రారంభమవుతుంది. మరి సుబ్బరాజు గారు తోటకెళ్దామా? అయ్యో ఆగవే, గంగోలు అంటోండి ఆ మూతలో కుమ్మేద్దు. నోరు మీద సచ్చినోడా జాగరం అని చెప్పి ఇక్కడికి వచ్చి అమ్మాయితో జాగరం చేస్తావా? నిన్ను షకీలా సినిమా కొంటానని చెప్పి ఇక్కడికి వచ్చి షకీలా డాన్స్ చేస్తావా నువ్వు? కొట్టమాకవే, మా ఆవిడ పెద్దరట మూడు పట్టదు. ఇక్కడికి పోగు పెడతాను. ఎరా పంచాయతీ బోర్డు మీటింగ్ అని చెప్పి అమ్మాయితో మీటింగ్ గవర్నమెంట్ ఆఫీసర్లే, వీడియోలే, పబ్లిక్ లో పట్టుకోవద్దు. కావాలంటే ఇంటికెళ్ళే కాదు. ఎక్కడికి వెళ్తారు? నమస్కారం రావణ గారు, బాగున్నారా? ఏంటో జుబ్బల పాలెం జులైల పాలెంగా చేస్తారు. అక్కడ కూర్చోరెట్టండి. అబ్బో ఎరా పులిగడ్డ నుంచి వచ్చి పెద్ద పోటుగాళ్ళగా మా మొగుల్ని పాడు చేస్తావా? దొంగ సచ్చినోడా. వీడికి మాటలతో కాదే జాతలతో చెప్పాలి. అవును ఎరా బాగా తుప్పు వదిలిపోయిందా? నేను కేబుల్ టీవీ పెట్టి ఏం చూస్తారా అన్నారు కదరా, ఇవాళ అదే కేబుల్ టీవీలో లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చి మీ పిల్లలతో పీకించాం. సరిపోతా? రేయ్, ఇక నుంచైనా ఒళ్ళు పెళ్ళాల దగ్గర పెట్టుకుని బుద్ధిగా కాపురం చేయండి. మీరెక్కడ ఏ తొట్టి పనులు చేసినా శివుడు 3వ కంటి తెలియకపోవచ్చు, కానీ మా కేబుల్ టీవీ సుదర్శన చక్రంలో మిమ్మల్ని ఎంటాడుతూ ఉంటది, తీరిపోద్ది. మల్లెపూలు బానే ఉన్నాయి కదరా, మీరు వాడిపోయారంటే? మా ఆవిడ కుమ్ముడికి ఫీల్ అవక హే, పిల్లలతో తన్నులు తిన్న వాళ్ళందరూ పైకి వచ్చారంట. రేపు కూడా తన్నించుకో, పైకి పోతావు. సుదర్శనం, ఇన్నాళ్ళు మా మొగుళ్ళు శ్రీరామచంద్రులన్నీ మురిసిపోయాం. వాళ్ళు వీధిలో ఆడే భాగవతం అంతా చూపించి మా కళ్ళు తెరిపించావు. మీ కేబుల్ టీవీ దయవల్ల సమయానికి వచ్చి మా మొగుళ్ళని మేము కంట్రోల్ చేసుకోగలిగాం. కాళ్ళు ఎరబట్టి పాడేస్తే కంట్రోల్ కాక సస్తారంటే నీ వల్ల మా కాపురాలు నిలబడ్డాయి. మీ కాపురాలు బాగా నిలబడతాయమ్మా. మేము కలెక్షన్ కోసం వచ్చినప్పుడు మమ్మల్ని ముష్టోళ్ళు చూసినట్టు చూసారుగా. పొరపాటైంది. ఇక నుండి మీరు మా ఇంటికి రానక్కర్లేదు.
ప్రతి నెల మేమే మీ ఆఫీస్కి వచ్చి కేబుల్ డబ్బులు కట్టేస్తాం. అవును, ఈ రోజు నుంచి మా ఆడోళ్ళంతా మీ కేబుల్ టీవీకి ఫుల్ సపోర్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.